వెల్కమ్ టు టాప్ న్యూస్. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న అధికార వైసీపీ 9వ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 3 అభ్యర్థుల పేర్లే ఉన్నప్పటికీ అత్యంత ఆసక్తి కలిగిస్తున్నాయి. మంగళగిరిలో నారా లోకేష్ కు పోటీగా గతంలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ హైకమాండ్ కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించారు. మురుగుడు లావణ్య కొత్తగా వైసీపీలో చేరగా కొన్ని గంటల్లోనే ఆమె పేరు అభ్యర్థుల జాబితాలో చేర్చారు. మురుగుడు లావణ్య ఎవరూ కాదు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు. ఇక నెల్లూరు ఎంపీ స్థానానికి విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. నెల్లూరు లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న వైసీపీ చివరికి విజయసాయికి అవకాశం ఇచ్చినట్టు అర్థమవుతోంది. కర్నూలు వైసీపీ ఇన్ఛార్జిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ పేరును ప్రకటించారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ఈసారి అవకాశం నిరాకరించిన వైసీపీ నాయకత్వం ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఇంతియాజ్ ను కర్నూలు ఇన్ఛార్జిగా నియమించింది. పులివెందుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో ఓటమి పాలైన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సతీష్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సతీష్ కుమార్ రెడ్డికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పులివెందులలో సీఎం జగన్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2004, 2009లో సతీష్ కుమార్ రెడ్డి దివంగత వైఎస్ఆర్ చేతిలో ఓడిపోయారు. 2011లో టీడీపీ తరపున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ గాను వ్యవహరించారు. ఆయన 2020లో టీడీపీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. సీఎం జగన్ ను విమర్శించే హక్కు పవన్ కు లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటూ ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నీచుడు, ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు, ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు. చంద్రబాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారారు. నీ తండ్రిని హత్య చేసిన వారిని వదిలి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు. నీ తండ్రిని ఓడించిన టీడీపీ చేతుల్లో పడ్డావు సునీత అంటూ లక్ష్మీపార్వతి హెచ్చరించారు. గా నిలబెట్టినందుకు పాతాళానికి దొక్కేస్తారా? నీ దత్త తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం పెంచుకున్నావు, ద్వేషం పెంచుకున్నావు. కోపం వేరు, ద్వేషం వేరు. అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలు రాలేదే, మీ తల్లిగారిని గురించి ఒక్క మాట అనలేదే, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే. నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో, పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది! నీకు అవమానం అనిపించట్లేదా? నువ్వు ఎంత గొప్ప నటుడు అయ్యా. ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి. అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా కాస్తా ఉన్నావు? చంద్రబాబు లాంటి అవినీతి పరుడు, చంద్రబాబు లాంటి వెధవ, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు, చంద్రబాబు లాంటి నీచుడు, చంద్రబాబు లాంటి హంతకుడు, చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని, స్మగ్లర్ కూడా అతను. అవన్నీ మాకు తెలుసు. చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తూ ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్ది బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా? ఏంటి? ఒక అన్యాయానికి, ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా? ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి? ఒక్కసారి చెప్పు. అది స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ చేసిన తప్పేంటి? మరి సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్? నీకంటే సైకో పిచ్చిగా మాట్లాడుతున్నావే, డ్యాన్సులు వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద, అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి. ఆయన చేసిన అపకారం ఏంటయ్యా? ఈరోజు ఒక్కసారి చూడు, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా? అదేవిధంగా వైద్య రంగం పల్లెబాటని ఆ పేరుతో తీసుకెళ్ళి పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరి కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా? అదేవిధంగా ఇక మిగిలిన అమ్మఒడి ఎన్ని పథకాలు మాకే లిస్టు గుర్తులేనన్ని పథకాలు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళని కూడా
ఈ రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల పైన ప్రజలు ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులుగా 35 లక్షల ఇళ్ళు ఇచ్చి ఇళ్ళు అనేటువంటి లేని వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడిని మీ ఇష్టమైన భాషలో మీరు తిడతారా? చివరికి ఎంత దుర్మార్గుడి చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడదీశాడు. మా కుటుంబంలో మొత్తం తండ్రిని కొడుకుల్ని వేరు చేశాడు. తన అధికారం కోసం, పూర్తిగా తన ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కొడుకుల మధ్య తగువ పెట్టినటువంటి నీచుడు వీడు. ఈరోజు జగన్ కుటుంబంలో కూడా తగువ పెట్టాడు. జగన్ కుటుంబంలో ఆయన అన్నా చెల్లెళ్ళకి తగువ పెట్టాడు. అలాగే ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, వివేకానంద కూతురు. వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం చంకెక్కారని అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు. అమ్మా సునీతమ్మ, ఈరోజు మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మీ భర్త తెలుగుదేశంతో అంటగాగుతున్నాడని అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వివేకానంద గారిని కూడా రానియకుండా మీరు అడ్డుకొని ఆయన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచారు. విజయమ్మ గారి మీదే పోటీ చేసిన సంగతి తెలుసు. అయినా జగన్ గారు మంచి మనసుతో బాబాయ్ అని చెప్పి ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు అతన్ని ఓడించిన సంగతి ఇంకా తెలిసి కూడా కావాలని ఈరోజు మీరు పోటీ చేయడానికి తెలుగుదేశం మీకు సపోర్ట్ ఇస్తుందని చెప్తే, లేదా అతను డబ్బులు ఇస్తూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక కుటుంబ సభ్యులయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుపడాలమ్మా, సిగ్గుపడాలి. ఎందుకంటే ఏదో అంటారే, అది ఒక మంచిని గుర్తించాలి అంటే అటువంటి మంచి సంస్కారం కూడా ఉండాలి. వీటన్నిటికీ ఈ దుర్మార్గపు చర్య మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు మాత్రమే కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కొన్ని పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. ఇక్కడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గతంలో వచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని దుర్మెత్తారు. తాము మేడిగడ్డ పర్యటనకు వస్తే దాని నుంచి మళ్లించేందుకు కాంగ్రెస్ వాళ్ళు పోటీ పర్యటనలు చేయడం విడ్డూరమన్నారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాములు తీస్తే చాంతాడంత లిస్ట్ వెళ్తుంది. ఆనాడు మీరు జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినారు? అసలు ఒక్క ప్రాజెక్ట్ అన్న తెలంగాణ ప్రాంతంలో పూర్తయిందా? 33 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మీరు చేపడితే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేదు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీరు. ఆ రోజు కాగు 52,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీ జలయజ్ఞాన్ని ఆ రోజు తప్పు పట్టినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అసలు ఈపీసీ పద్ధతి తెచ్చింది మీరు, అవినీతికి మరి తలుపులు తెచ్చింది మీరు. మేము వచ్చిన తర్వాత ఈపీసీ విధానం రద్దు చేసినాం. మీరు పెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్స్ను రద్దు చేసినాం. ఇదే ప్రాణహిత చేవెళ్లలో 0.5% ఉండే సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్కి ఇచ్చే సర్వే కోసం ఇచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్, దాన్ని 3.5%కు పెంచి ఇవాళ అడ్డగోలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద పెద్ద ఎత్తున ఇవాళ మీరు ఆ రోజు డబ్బులు దోచిపెట్టినటువంటి ప్రయత్నం చేసినారు. 4 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మీరు 4 ఏళ్లలో మీరు చేసిన పని 160 కోట్లు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద ఇచ్చింది 1450 కోట్లు. చేసిన పని 160 కోట్లు. సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద లేపిన బిల్లులు 1450 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు. ఇలా మీరు మాట్లాడుతుంటారు చేసిన పని 160 కోట్లు, ఎత్తిన బిల్లులు 1450 కోట్లు. ఇక మీరు అవినీతి గురించి మాట్లాడతారు. 7 ఏళ్లలో ప్రాణహితకు శంకుస్థాపన చేసి 7 ఏళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వలే మీరు. కనీసం అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేనటువంటి ప్రభుత్వం పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. మీరు మాట్లాడేది శ్రీహర్ అన్న చాలా వివరంగా చెప్పిండు ఎందుకు మార్చినామని. ఇవాళ పాపం ఆయన మరి అమాయకంగా మాట్లాడుతుండా, తెలిసి మాట్లాడుతుండా పాపం, లేదంటే రేవంత్ రెడ్డి గారి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటుకున్నదో నాకైతే డౌట్ వస్తున్నది. రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఆయన మాట్లాడతాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యలో అదే పని మోపైంది. ఆయన ఏమంటుండే, ఇవాళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందట. ఇది సెంట్రల్ అసెంబ్లీలో కూడా అట్లే అబద్ధాలు ఆడిండు. దొరకబట్టి చెప్తే కనీసం తలకాయ కిందకేసుకున్నాడు.
అసెంబ్లీలో ఇరిగేషన్ మీద వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్లో అన్ని తప్పులే, శుద్ధ తప్పులు. అసెంబ్లీ సాక్షిగా అప్పటిదప్పుడు దొరకబట్టి మాట్లాడితే క్షమాపణ చెప్పమంటే నోరు తెరవలే. ఇవాళ కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడింది. నీళ్లు లేవు అని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అంటారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ 4 మార్చ్ 2015, 4 మార్చి 2015 నాడు కేంద్ర జల సంఘం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని కేంద్ర జల సంఘం మన రాష్ట్రానికి రాసిన లేఖ. నీకు బంత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు, నీ పరువు తీసుకోకు, ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు. ఇవాళ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి రాసిన లేఖ. ఇది తిరుపతిలో కాంగ్రెస్ న్యాయ సాధన సభ నిర్వహించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన జరిగిన ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతామోహన్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ వర్గాల సభను ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభగా అభివర్ణించాయి. ఈ సభను ఎస్వి తారక రామ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సభలో షర్మిల ప్రసంగిస్తూ 2014లో ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలోని ఇదే మైదానానికి వచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తారని తిరుపతి ప్రజల సాక్షిగా మోదీ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇదే తిరుపతి పట్టణంలో, ఇదే మైదానంలో అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఇదే మైదానానికి రావటం జరిగింది. ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల వేదన నాకు అర్థమవుతుంది, అందుకే నీకు భరోసా ఇవ్వడానికే వచ్చాను. ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాము అని ఇదే మైదానంలో మోడీ గారు ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది, ఇంధన ఉత్పత్తి జరుగుతుంది, పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు. కనీసం ఒక్కటైనా నెరవేరిందా? ఏమక్క అన్నా, ఒక్కటంటే ఒక్కటైనా, ఏ తమ్ముడు, ఒక్క మాట అయినా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు? ఒక్క మాట అయినా? ఇన్ని మాటలు చెప్పిపోయాడు ఇదే మైదానంలో, ఇదే తిరుపతి పట్టణంలో, ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసి వెళ్ళాడే. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మోడీ గారు? నిజానికి మోడీ గారు చెప్పడమే కాదు, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి, ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో, యాక్టులో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ఆ రోజుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతిదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఈ రోజు వరకు కూడా
ప్రత్యేక హోదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, రాజధాని కట్టడం, అద్భుతమైన రాజధాని కట్టడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, అలాగే దుగ్గిరాజపట్నంలో పోర్టు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, వైజాగ్ స్పెషల్ రైల్వే జోను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇదే కాదు, ఏపీ రీఆర్గనైజేషన్ లో ఇవి కాకుండా కూడా ఎన్నో వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఆమె కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సంబంధించిన ప్రశ్నలను ముఖ్యమంత్రి జగన్ సమాధానాలు చెప్పాలని తెలుగు సీనియర్ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 15వ తారీఖు వేకువజామున ఆయన పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు వీరి నాన్న ముఖ్యమంత్రి గారి తండ్రి, ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి ఘోరంగా హత్య చేయబడినాడు. పులివెందల్లో ఆయన ఇంట్లో గొడ్డలతో నరకబడినాడు ఆయన ఇంట్లో. ఆ చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత, ఒకటే కూతురు ఆయనకి. ఆమె ఈ రోజున ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు. కొన్ని ప్రశ్నల పరంపర సంధించినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆమె కొన్ని ప్రశ్నలు ఈయనకు డైరెక్ట్గా ఈయన అడిగారు. ఆ ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా తప్పుకునే అవకాశం లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పుకుంటే ఆయన తప్పుడోడు అవుతాడు అంతే. ఆ రకంగా ఆమె సంధించారు. మేము ప్రతిపక్షంగా దీని మీద చెల్లెలు అడిగింది, అన్న సమాధానం చెబుతాడు అన్నట్లు ఊరుకున్నాము. ఈ మధ్యలో కేతిగాడు ఒకడు అంటాడు. కేతిగాడు ఇదివరకు నాటకాల పాతకాలం వాళ్ళకి తెలుసు కేతిగాడు అన్న. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి ఇది చంద్రబాబు గారి కుట్ర, మాకేం సంబంధం, చంద్రబాబు గారు పంపించారామని అన్నట్లుగా మాట్లాడుతున్నాం. అందుకు నేను వచ్చాను ఈ రోజున. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, యూ కెనాట్ ఎస్కేప్ వితౌట్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఆఫ్ యువర్ సిస్టర్ డాక్టర్ సునీత. ఆమె ఏమడిగింది మిమ్మల్ని? ఏం ప్రశ్నలు అడిగింది? ఎంత సీరియస్గా అడిగిందో మీకు తెలుసా? అసలు మా అన్న లాంటి వాడు అధికారంలో ఉండటానికి వీల్లేదు. రేపు ఎన్నికల్లో మా అన్నకు ఓటు వేయద్దు, మా అన్నని ఘోరంగా ఓడించండి అని చెప్పింది ఆమె. మీకు తెలుసా? సమాధానం చెప్పండి. ఏమ్మా నేనేం చేశానమ్మా, నన్ను ఎందుకు ఇలా అన్నామని చెప్పే ధైర్యం ఉందా మీకు? సమాధానం చెప్పండి. ఆమె ఏమడిగింది? నాన్నగారు చనిపోయిన తర్వాత గొడ్డలి వేటుతో చనిపోయారని ఎవరికి తెలియకముందే మీకు ఎలా తెలిసిందని అన్నారు. సమాధానం చెప్పండి మీరు. మేము అడిగాము, వర్లరామయ్య ఎన్నోసార్లు అడిగాడు, మీరు సమాధానం చెప్పలా. యువర్ ఓన్ సిస్టర్ ఫ్రమ్ ఢిల్లీ, షీఈస్ క్వశ్చనింగ్ యూ. సమాధానం చెప్పండి. ఎలా తెలిసింది? అంటే ఈ వార్త గొడ్డలతో నరికినట్టు బహిరంగంగా ఈ సమాచారం మీకు రాకముందే మీకు తెలుసు. అదే కదా దాని అర్థం. ఆమె అడిగింది ఇంకొక ప్రశ్న, అన్నా జగన్ అన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీ కావాలని. చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు పేపర్లో రాస్తే
మీరెళ్ళి గవర్నర్ నరసింహన్ గారిని అడిగావు కదా సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్పి. అదే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా హైకోర్టులో మీరు పిటిషన్ వేశారు కదా సిబిఐ ఎంక్వైరీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. 9.5 పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందని అన్నారు. పిల్లల భవిష్యత్తు, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో దేశాన్ని మోదీ ఎలా కాపాడారో అందరం చూశామని అన్నారు. హైదరాబాద్ వారాసిగూడలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పాల్సిన అవసరం ఓటు హక్కు అనేటువంటిది రాజ్యాంగం మనకిచ్చినటువంటి అత్యంత ఆయుధము, శక్తివంతమైనటువంటి ఆయుధము, ప్రధానమైనటువంటి హక్కు, ప్రధానమైనటువంటి బాధ్యత. ఓటు మీ హక్కే కాదు, ఓటు మీ బాధ్యత కూడా. కాబట్టి ఈరోజు మీ అందరి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా ఏ రకంగా పరిపాలన చేశాడో అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఒకసారి నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఏ రకంగా ఉండింది దేశం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఏ రకంగా అయిందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే యూపీఏ హయాంలో ఇదే కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో పనిచేశారు. నేను ఈరోజు 10 సంవత్సరాల క్రితము దేశం ఏ రకంగా ఉండింది, ఈ రోజు ఏ రకంగా ఉందో చర్చకు సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల క్రితము ఇదే హైదరాబాద్ నగరంతో సహా దేశమంతా ఎక్కడ చూసినా కూడా శాంతి భద్రతల సమస్య ఉండేది, ఉగ్రవాద కార్యక్రమాలు ఉండేది, తీవ్రవాద కార్యక్రమాలు ఉండేది, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది. మన హైదరాబాద్ నగరంలో కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి మీరే అధికారంలో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు యుద్ధం చేస్తారట. ఎవరి మీద యుద్ధం? నరేంద్ర మోడీ మీద యుద్ధం కాదు, కుటుంబ పరిపాలన మీద యుద్ధం చేస్తా ఉన్నాము. ఈ అవినీతి పాలన మీద మేము యుద్ధం చేస్తా ఉన్నామని చేస్తాము. యుద్ధం నరేంద్ర మోడీ మీద చేయాల్సింది ఈ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ఈరోజు డబ్బు సంచులు, సూట్ కేసులు మోస్తా ఉన్నారు. దాని మీద యుద్ధం చేయాలి మీరు. ప్రజలు దాని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. 40 సీట్లు ఉన్నాయి. రానున్నటువంటి ఎన్నికల్లో ఆ 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే హైదరాబాద్ నగరంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం ఏ రకంగా ఉంది. మనం ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటరీ దగ్గర లుంబిని పార్క్ ఉండే. ఆ లుంబిని పార్కులో కూడా లుంబిని లేజర్ షో అవుతా ఉంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు బాంబు పేలులు పెంచి అనేక మంది చనిపోయారు. మన కోటిలో గోకుల్ చాట్ బండార్లో అనేక మంది చాటు తింటా ఉంటే మహిళలు, పసిపిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలందరూ కూడా తింటా ఉంటే ఎప్పుడైతే సెక్రటరీ లుంబిని పార్కులో జరిగిందో అదే సమయంలో 0 to 0 గోకుల్ చాట్ బండార్లో బాంబు పేలులు జరిగాయి. దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలులు జరిగాయి. అదే కాదు, దేశంలో ఏ నగరంలో తీసుకున్నా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉండేది. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఎందుకు ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్, కేటీఆర్లు ముందు తమపై పోటీ చేసి గెలిచి చూపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, సీఎం పదవికి రాజీనామా చేసి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ముఖాముఖి తలపడదామని కేటీఆర్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. ఆయన సచివాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ కూడా ఆనాడు గతంలో కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి కూడా
అక్కడి నుంచి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదలు సంప్రదింపు జరిగినాయి. ఏమన్నారంటే వాళ్ళు కూడా 3% వడ్డీ సిద్ధంగా ఉన్నారు. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఆ ఇంజనీర్ వచ్చి ఇక్కడ ఉండి నాణ్యతను చూస్తారు, ఎస్టిమేషన్, ప్రాజెక్టు ఫిజిబిలిటీ, ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. ఇలా అడుగుతాను సూటిగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టు నిర్మాణము నాణ్యత పరంగా నిర్ణయం ఉండాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ప్రాజెక్టు కింద మేము లోన్ తీసుకున్నాం. ఇలా 7,000 కోట్లకు ఇచ్చేసి మీరు వేరుముచ్చట 4,600 కోట్లు 3% ఇంట్రెస్ట్గా తీసుకున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టు కాళేశ్వరానికి సంబంధించి కూడా ఆ యొక్క విధానంగా లోన్ తీసుకునే అవకాశం ఉంటే కూడా మీ మీద నియంత్రణ ఉంటుంది, అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఈ దేశానికి సంబంధించిన సాంకేతికమైన ఇంజనీర్లు పని నాణ్యత కావచ్చు, పని ప్లానింగ్ కావచ్చు, రివిజన్ పేరు ఇష్టం ఉన్నట్టు మానస పుత్రిక, ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఇవాళ పెద్దల గడ్డ ప్రాజెక్టు నిర్మాణం అయినాడు. హరీష్ రావు రాత్రి డిగ్రీ గారికి పట్టుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకి గవర్నర్ నరసింహన్ ఆ ప్రాజెక్టు పోయి కాళేశ్వరరావు అని ఇంకేమో పేరు అపర భగీరథుడు గారి పొగిడినాడు. తెలంగాణ 118 శాసనసభ నియోజకవర్గాల నుంచి 100 బస్సుల నుంచి దావత్ నుంచి ప్రాజెక్టు సందర్శన చేసినాడు. ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద సిమెంట్ నిర్మాణం ఒకరోజు ఇటువంటి స్లాబ్ వాడకం జరగలేదన్నాడు. ఆ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించిన ప్రోగ్రెస్ ను మీడియా సందర్శన ఇంటర్నేషనల్ ఆనరేబుల్ ఎక్స్ పార్లమెంట్ మెంబర్ కవిత గారి నాయకత్వంలో ఫ్లైట్ లో తీసుకొచ్చి ప్రత్యేక బస్సులు పెట్టి తెలంగాణ జర్నలిస్టులకు స్థానం లేకుండా తీసుకొని ప్రదర్శింపజేసినాడు. ప్రాజెక్టు మానస పుత్రిక అయింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోతే బొందలగడ్డ అయింది. మరి ఏ బొందలగడ్డ చూడండి వీళ్ళంతా ఏం పీకడానికి పోయినా ఆయన అడిగిందా మమ్మల్ని పీకడానికి పోయినా, మేమేం పీకడానికి పోయినా మీరేం పీకడానికి పోయినా, మేము నేర్చుకున్నది కదా భాష. స్కూల్లో మాకు ఇట్లా నేర్పాలే, పొలిటికల్ స్కూల్గా సరిపోయి ఇట్లా అయిపోయింది భాష పూర్తిగా. ఈ మధ్య అయితే ఇంకా చూస్తున్నారు కదా, కనీసం ఆఖరికి అమ్మ పుట్టుక గురించి మాట్లాడే విధవలు అయిపోయారు ఒక్కొక్కరు పార్లమెంట్ మెంబర్. అందరికీ తల్లి ఉంటాయి, తల్లి పుట్టింది కూడా ఆమె సొంత తల్లి పుట్టింది కూడా నరసత్తి చెప్పేదాకా ఆ తల్లికి కొడుకు నిలబడి పరిస్థితిగా మాట్లాడే కారణం ఏం చేస్తాను. కానీ సో ఈరోజు ఏ బుద్ధలగడ్డ చూడవేండ్రు, ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రం లోపల అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రి, పవన్ కుమార్ బన్సాల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి భవన్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పార్లమెంట్ సభ్యులంగా 152 సంబంధించి చర్చలు జరిగినాయి. భూ సేకరణకు సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి. కరెక్ట్ ఎట్లయినా ఆ రాష్ట్రం మా భూ నష్టం పోతే అంటే మనకి భూ నష్టం పట్టిస్తామని చెప్పాలి. సడన్గా పోయి మీ అందరికీ కలిసి గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఏం జరిగిందో మొత్తానికి రివిజన్ పేరుగా మన రాష్ట్రానికి సంబంధించి జరిగిందని ఇవాళ నేను ఒకటే 2-3 ప్రశ్నలు. ఒకటేమో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ నుంచి ఎందుకు మీరు లోన్ తీసుకొని 3% వడ్డీతోటి నాణ్యతగా వాళ్ళ పర్యవేక్షణలో ఎందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు? రింగ్ రోడ్ వాళ్ళు రెడీ ఉన్నప్పుడు. రెండవది, మీరు ఆనాడు ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి నీటి లభ్యతకు సంబంధించి సమ్మడి యాక్ట్ని ప్రతిపాదన చేస్తే దానికి సంబంధం లేకుండా 3 బ్యారేజీల పేరు మీద ఎత్తిపోసే విధంగా